హాయ్ అందరికీ ఈరోజైతే మా ఆడబిడ్డ వాళ్ళు మామిడికాయలు కోస్తున్నారు పచ్చడి పెట్టడానికి. అందుకే ముందుగా కర్రని సెట్ చేస్తున్నారు. కాయలు కింద పడకుండా కవర్లోనే పడడానికి ఏ విధంగా కడితే కాయలు అందులో పడతాయో అలా సెట్ చేస్తున్నారు. ఈ విధంగా కట్టి కాయలు కోస్తే కాయలు కింద పడకుండా అందులోనే పడతాయని ఎంతమందికి తెలుసు? నాకైతే తెలియదు. ఇదే ఫస్ట్ టైం చూస్తున్నా ఇలా కూడా కోస్తారా అని. ఇదిగోండి ఇక్కడ కనిపిస్తుంది కదా మా బుడ్డది, నాకు కోడలైతుంది. పొద్దున్నే లెగిసింది, వాళ్ళ డాడీ మామిడికాయలు కోస్తుంటే ఆమె ఆనందపడుతుంది చూసి. అత్తయ్య వాళ్ళ చెట్ల కాయలు అయితే ఎలా ఉంటాయంటే కాయలు ముందుగానే కాసిపోయి వెంటనే పండిపోతాయి అన్నమాట. అంటే ఇప్పుడు మనం పచ్చడి మేలో పెట్టుకుంటాం కదా, కానీ ఇది ఏప్రిల్ అయినా సరే కాయలు పండడానికి వచ్చేస్తున్నాయి. ముందుగా కాస్తాయి, తొందరగా పండిపోతాయి అన్నమాట. అందుకే ఇంకా కాయలు పండిపోతాయి అని చెప్పేసి కట్ చేస్తున్నారు. అందులో కట్ చేసిన దాంట్లో ఒక కాయ కింద పడిపోయింది, అది పండిపోయింది, ఎల్లో కలర్లో వచ్చింది. ఇంకా కాయలన్నీ పండిపోతాయేమో అని చెప్పేసి ఇంకా పచ్చడికి అయితే పెట్టుకుందామని చెప్పేసి కోసేస్తున్నారు. ఈ టెక్నిక్ ఏదో బాగుంది కదా, కాయలు ఏది కింద పడకుండా దానికి డస్ట్ కానీ అలా ఏమీ పడకుండా కూడా ఇలా కట్ చేయడం వల్ల కాయ అందులోనే పడిపోతుంది, డ్యామేజ్ అవ్వట్లే. మనకి ఒక కాయ డ్యామేజ్ ఏంటంటే పచ్చడి మొత్తం ఆడవుతుంది, అసలు ఆ కాయనే పనికిరాదు. కాయ పనికిరాదు అని అంటే పచ్చడి పెట్టడానికి పనికిరాదు, అది పప్పులో అలా వేసుకోవడానికే పనికొస్తుంది. ఇంకా ఈరోజు మా ఆడబిడ్డ వాళ్ళు కూడా వెళ్ళిపోతున్నారు, అందుకే కట్ చేసుకొని తీసుకొని వెళ్ళి అక్కడికి వెళ్ళాక వాళ్ళ అత్త వాళ్ళ ఇంటికాడ పెట్టుకుంటారనమాట ఇక పచ్చడి. ఇందులో చూడండి మామిడికాయలు ఎలా పడిపోయి ఉన్నాయో, ఏ కాయ కూడా డ్యామేజ్ అవ్వకుండా మంచిగా వచ్చాయి కదా. మామిడికాయ పచ్చడి పెట్టాలి అంటే ఇంట్లో ఒక పండగే అని చెప్పొచ్చు. ఎందుకనంటే అందరూ కలిసి తలా ఒక చెయ్యి వేసుకుంటూ కబుర్లు ఆడుకుంటూ ఈ పచ్చడి పెట్టుకుంటూ ఉంటాం కదా. చిన్నప్పుడు మా ఇంట్లో మామిడికాయ పచ్చడి పెట్టారంటే భయం వేసేది. ఎందుకనంటే ఆ కాయలు కట్ చేసినాక దాంట్లో వాటర్ కొంచెం పడినా ఆ చుట్టుపక్కల నడిచినా కానీ పచ్చడి పాడైపోతుంది, అది అవుతుంది ఇది అవుతుంది అని అసలు దాని దరిదాపుల్లోకి కూడా రానిచ్చేవాళ్ళు కాదు. కాయలైతే బాగానే కోసాము, కానీ కాయలతో పాటు చీమలు కూడా బాగానే వచ్చాయి. ఫుల్ గండు చీమలు ఉన్నాయి, అవి కాళ్ళకి ఒక్కటే కుడుతున్నాయి. లాస్ట్ ఇయర్తో పోలిస్తే ఈ ఇయర్ కాయలు చాలా తక్కువ. గాలిదుమ్ము వచ్చినప్పుడు ఒక కొమ్మ అనేది ఇరిగిపోవడం జరిగింది, అందుకే కాయలు తక్కువగా కనిపిస్తున్నాయి. మేము ఇప్పుడు పెట్టొద్దని అయితే అనుకున్నాము పచ్చడి, కానీ కాయలు చూస్తే పండిపోతున్నాయి కదా, అందుకోసం వద్దని చెప్పేసి ఇక మేము కూడా పచ్చడి పెట్టడానికి అరేంజ్మెంట్ చేసుకోవాలి. మేము కూడా కాయలు కట్ చేయాలి. చూడండి కాయలు ఎంత మంచిగా కోసారో, ప్రతి కాయ కూడా మంచిగా నీట్గా ఉంది కదా, ఏది కూడా డ్యామేజ్ అవ్వకుండా బాగా కోసారు. ఇలా రెడీ అయిన కాయలు కాసేపట్లో పచ్చడిగా మారిపోతాయి. ఎంతమందికి మామిడికాయ పచ్చడి అంటే ఇష్టమో లైక్ చేసి కామెంట్ అయితే చేయండి. అండి ఇంకా ఉంటాను, మామిడికాయ పచ్చడి కోసం అయితే ప్రిపేర్ అవ్వాలి కదా, ఇంకా లేట్ అయిపోతుంది. అందుకే ఈ వీడియో ఇంతటితో క్లోజ్ అయిపోతుంది. ఉంటానండి, బాయ్ బాయ్.